ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు. అందరు బాగున్నారా అండి? మీరందరూ బాగున్నారని మేము విశ్వసిస్తున్నాం. ప్రతిదినం మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో దేవుని వాక్యం వినడానికి మనమందరం మన హృదయాలను సిద్ధపరచుకుందాం. షకీనా మినిస్ట్రీ సంఘ కాపరి పాస్టర్ జి విజయ్ కుమార్ గారు ఈ సమయంలో మనకు వాక్య సందేశాన్ని అందిస్తారు. మనమందరం ప్రార్థనాపూర్వకంగా ఏకీభవించి దేవుని దీవెనలు పొందుదాం. మలాకి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. అయితే నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును. అతని రెక్కలు మీకు నీతి సూర్యుడు ఉదయించును. అతని రెక్కలు ఆరోగ్యము కలుగచేయును గనుక మీరు బయలుదేరి కొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మన కోసం ఎవరు ఉదయించా అంటండి? నీతి సూర్యుడు. ప్రతిరోజు ఉదయాన్నే తూర్పు దిక్కున సూర్యుడు కనపడతా ఉన్నాడు, కానీ ఆయన అక్కడ స్థిరంగా ఉండేది సూర్యుడు కాదు. ఆయన ఏమవుతాడంట, గంటకి ప్లేస్ మారుతూ ఉండేది. సాయంత్రానికెలా అస్తమిస్తాడు. కానీ మన జీవితంలో ఉదయించే నీతి సూర్యుడు, ఆయన రెక్కలు మనకేం కలుగు చేస్తాయి అంటండి? ఆరోగ్యం. రెక్కలంటే అర్థం ఏంటి? రెక్కలంటే ఎగిరే రెక్కలు మాత్రమే కాదు, రెక్కలు మొక్కలు చేసుకుంటున్నామండి అంటారు కదా. అంటే అర్థం ఏంటి? రెక్కాడితే కానీ డొక్కాడదాం అంటే, రెక్కాడితే అంటే చెయ్యి పని చేస్తేనే కానీ కడుపు నిండదు. ప్రేమేంది అనబడరా? యేసయ్య హస్తాలు, ఆయన చేతులు, గాయపడిన ఆయన హస్తాలు మనకేం కలుగు చేస్తాయి? ఆరోగ్యమును కలుగజేయును గాక. ఎటువంటి అనారోగ్యమున్నా సరే, ఎటువంటి బలహీనత శరీరంలో ఉన్నా సరే, ఎటువంటి జబ్బు వ్యాధి మన శరీరంలో ఉన్నా సరే, వాటి అన్నిటినీ కూడా ఆయన తన హస్తముతో తాకి స్వస్థపరచును గాక. ఆమేన్. ఇక్కడ లేఖనం గమనించినట్లయితే కొండ మీద ఉన్నటువంటి అనుభవము దేన్ని సూచిస్తూ ఉందంటే, భూమికి ఆకాశానికి మధ్యలో ఉంది కదండి. ఎత్తైన కొండపైకి వెళ్ళాలంటే మనం చూస్తే ఎక్కడ ఉంటారంటే దాదాపు మబ్బులోకి వెళ్ళారేమో అంటారు కదండి. పిల్లలు ఏమంటారు? మబ్బులోకి వెళ్ళిపోయి విమానం కనపడి ఎక్కడ పడింది? మబ్బుల్లో కనపడింది కదండి. అంత ఉన్నతమైన అనుభవం అంటే అది పరలోకానికి సమీపంగా ఉన్న అనుభవం. భూమికి ఏమో ఎత్తుగా ఉంది, పరలోకానికి సమీపముగా ఉంది. దేవునికి స్తోత్రం అండి. ఆ ఎత్తైన అనుభవంలోనికి ఇప్పుడు వీరు పేతురు, యాకోబు, యోహాను ఏం చూస్తున్నారా అంటే ఆయన రూపాంతర అనుభవం చూస్తున్నారు. అయితే అప్పుడే వాళ్ళు ఏం చూశారంట? ఇద్దరు వ్యక్తులు వచ్చారంట. ఒకరేమో మోషే వచ్చాడు, మరొక ఆయనేమో ఏలియా వచ్చాడు. ఇద్దరు వ్యక్తులకు ప్రత్యక్షం అవగానే వారిరువురిని చూసి ఈ ముగ్గురు కూడాను గుర్తించారా గుర్తించలేదా? ఏమండి, గుర్తించారా గుర్తించలేదా? మోషే చూడగానే ఇదిగో ఆయన చేతిలో కర్ర ఉంది, ఈయన చూడగానే ఈయన మోషే అని గుర్తుపట్టాడు. ఏలియాని చూడగానే ఆయన గొంగళి దుప్పటి ధరించి ఉన్నాడు, ఆయన చూడగానే ఈయన ఏలియా అని వారు గుర్తుపట్టారు. గమనించండి ప్రేమేంది దేవుని బిడ్డలారా, ఒక రూపాంతర అనుభవం, యేసు ప్రభు వారి ముఖంలో ఒక రూపాంతర అనుభవం చూస్తున్నాము. అలాగే అక్కడ కొండ మీద ఒక నూతన ప్రత్యక్షత ప్రభువారు ఈ ముగ్గురికి దయచేశారు. దేవునికి స్తోత్రం చేద్దామా. ఈ ఉపవాస దినముల్లో ప్రభు మన జీవితంలో రూపాంతర అనుభవము దయచేయనుగాక. మన జీవితంలో ఒక నూతన ప్రత్యక్షత అనుగ్రహించనుగాక. దేవుడు నా జీవితం గురించి ఒక దర్శనం ఇచ్చాడు అన్నవారు చేతులెత్తి స్తోత్రం చెప్తారా? జాగ్రత్తగా వినండి. నా భవిష్యత్తు గురించి, నా కుటుంబం గురించి, లేక నా బిడ్డల గురించి దేవుడు నాకు ఒక దర్శనం ఇచ్చాడు, వాగ్దానం ఇచ్చాడు అన్నవారు చేతులెత్తి స్తోత్రం చెప్తారా? ఈ వాగ్దానం కలిగిన వారు స్తోత్రం చెప్పండి. ఈ దర్శనం కలిగిన వారు స్తోత్రం చెప్పండి. ఇంకా దేవుడు మన దర్శనమును విశాలపరచునుగాక. ఇంకా మన జీవితంలో ఆయన ప్రత్యక్షతలను అధికముగా దయచేయనుగాక. పొందాలంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఈ ఉపవాస ప్రార్థనలో మనము ఏం పొందబోతున్నామో ఈ అనుభవాల గురించి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతుండగా ప్రతి ఒక్కరు కూడా ఉపవాస ప్రార్థన చివరి రోజుకల్లా దేవుడు నాకు ఒక నూతన దర్శనం ఇచ్చాడు. ఏం చెప్పాలి?
దేవుడు నాకు ఒక నూతనమైన దర్శనమిచ్చాడు, దేవుడు నాకు ఒక నూతనమైన వాగ్దానం ఇచ్చాడు, దేవుడు నాకు నూతనమైన ప్రణాళికను బయలుపరిచాడు నా జీవితం గురించి. ఇదిగో నా బిడ్డల గురించి, నా బిడ్డ చిన్న బిడ్డే, ఇదిగో నా కుమారుడు చిన్నవాడే, నా కుమార్తె చిన్నదే, కానీ వారి గురించి దేవుడు నాకు ఒక దర్శనం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం అండి. యోసేపునకు దేవుడు దర్శనం ఇచ్చాడా ఇవ్వలేదా? ఏమండి, యోసేపుకి దర్శనం ఇచ్చాడా ఇవ్వలేదా? ఇచ్చాడు. ఏం దర్శనం ఇచ్చాడు? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అన్నీ వచ్చి నాకు నమస్కారం. మరి దేవుడు యోసేపు జీవితంలో వాటిని నెరవేర్చాడా లేదా? నెరవేర్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇదిగో బిడ్డల కోసం చాలామంది తల్లిదండ్రులు వీరి కోసం మేము ఏం చేయాలని చాలా టెన్షన్ పడుతూ ఉన్నారు, చాలా భయపడుతూ ఉన్నారు, చాలా బాధపడుతున్నారు, విచారిస్తూ ఉన్నారు. ఆ బిడ్డల కోసము ఏం చేయాలి? ఒక ఆలోచన. అయితే మనము ఈ ఉపవాస ప్రార్థనలో ఆ బిడ్డల కోసము, ఆ కుటుంబం కోసము ఇక్కడ ప్రార్థన చేస్తే మనం విచారించవలసిన అవసరం లేకుండా ఆయనే తన చిత్తమును మనకు బయలుపరచును గాక. ఆమేన్. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ ఉపవాస ప్రార్థనలో నేను ఎందుకు పాల్గొనాలండి? ఈ ఉపవాస ప్రార్థనలో పాల్గొనడానికి అంత అవసరం నాకేమీ లేదు అని మాత్రం ఎవరు అనుకోబాకండి. నీకు దేవుడు అన్ని ఇచ్చినా సరే ఆయనకి ఏదో ఇవ్వాలని ఆశపడుతున్నాడు. దేవునికి స్తోత్రం అండి. హల్లెలూయా. ఇక్కడ పేతురు గారు, యోహాను గారు, ఈ యాకోబు, ఈ ముగ్గురు ఉన్నప్పుడు ఈ ముగ్గురు చూస్తూ ఉన్నారు, వింటూ ఉన్నారు. అక్కడ ఒక స్వరం వినబడతా ఉంది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఈయన మీతో చెప్పున్నది మీరు చేయండి అని ఒక స్వరం వినపడుతుంది. ఆయన చెప్పినట్లుగా మనం చేయాలి. కానీ పేతురు గారు ఏమంటున్నాడంట? ప్రభువా, ఇదిగో మనం ఇక్కడ ఉండుట, ఏమన్నాడు చూడండి అక్కడ, మనం ఇక్కడ ఉండుట, ప్రభువా మనం ఇక్కడ ఉండుట మంచిది. 4వ వచనంలో మనం ఇక్కడ ఉండుట మంచిది, నీకు ఇష్టమైతే ఇక్కడ నీకొకటి, మోషేకు ఒకటి, ఏలియాకు ఒకటి, 3 పర్ణశాలలు కట్టుదునని ఆయనతో చెప్పాను. గమనించండి, మరి నా వైపు చూడండి జాగ్రత్తగా. పేతురు గారు దేవుడు చెప్పిన మాట విన్నాడా? ఆయన మీతో చెప్పినది మీరు చేయండి అని ఎవరు చెప్పారు? పరలోకం నుండి, ఆ మేఘములో నుండి ఒక స్వరము మాట్లాడు. ఆ స్వరం ఎవరిది? దేవుని స్వరం. ఇప్పుడు ఆ మాట విన్న తర్వాత కూడా ఈయన ఏమంటున్నాడు? ప్రభువా మనం ఇక్కడ ఉండుట మంచిది. యేసుప్రభు చెప్పారా ఇక్కడే ఉందని చెప్పాడా? యేసుప్రభు వారు ఇక్కడే ఉందని చెప్పాడా? కానీ ఈయన ఏమంటున్నాడు? మనం ఇక్కడ ఉంటే మంచిదయ్యా, ఇగో నీకు ఒక పర్ణశాల కడతాను, నీకు ఒక గుడి కడతాను, మోషేకి ఇంకొక పర్ణశాల కడతాను, ఏలియాకి ఇంకొక పర్ణశాల కడతాను అని ఆయన అంటున్నాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటి? మనం ఇక్కడ ఉంటే, ఈ మహిమతో మనం ఉంటే జనం అందరూ ఇక్కడికి వచ్చి చూసి పోతూ ఉంటారు అని పేతురు గారు అనుకుంటా ఉన్నారు. కానీ దేవుడు చెప్పింది అది కాదు, ప్రభు చెప్పింది అది కాదు. మనం ఇక్కడ ఈ మహిమతో నింపబడిన తర్వాత ఇంకా మనం వెళ్ళాలి, సర్వలోకానికి వెళ్ళాలి, ఇంకా గ్రామాలలో సువార్త చెప్పాలి, పట్టణాల్లో సువార్త చెప్పాలి, రాజ్యాలలో సువార్తను ప్రకటించాలి. భూదిగంతముల వరకు ఈ పరలోక రాజ్య సువార్తను మనం ప్రకటించి ప్రజలందరినీ కూడా ఆయన శిష్యులుగా చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం కూడా చాలాసార్లు అనుకుంటున్నాం, మనం ఇక్కడ ఈ స్థితిలోనికి దేవుడు నడిపించాడు కాబట్టి ఇది బాగుంది, మనకి మంచి ఒక ఉద్యోగం వచ్చింది, ఒక వ్యాపారం వచ్చింది, ఒక సంపాదన ఉంది, ఇల్లు బాగా నడుస్తుంది, మనం సంతోషంగా ఉన్నాము, మనం సుఖంగా ఉన్నాము, ఇలా ఉంటే చాలే అని ఎవరైనా అనుకుంటున్నారేమో. కానీ దేవుడు అంటున్నాడు, ఇంతకంటే శ్రేష్టమైనది ఏర్పాటు చేశాను. దేవునికి స్తోత్రం. మీరు ఊహించినంత గొప్ప ఆశీర్వాదాలు ఏర్పాటు చేశాను. అవి దేవుడు మన కోసం ఏర్పాటు చేశాడు కనుక మనము వాటిని స్వతంత్రించుకోవాలి. అక్కడ ఎవరు వచ్చారంటే అండి, ఒక ఆయన మోషే, మరొక ఆయన ఏలియా. మోషే ఏలియా ఇద్దరే వచ్చారు, ఇంకా ఎవరు రాలా. ఎందుకని మోషే వచ్చాడు, ఎందుకని ఏలియా వచ్చాడు? ఇది ఒక సాదృశ్యం ఏంటంటే, మోషే ధర్మశాస్త్రానికి సాదృశ్యముగా ఉన్నాడు,
ఏలియా ప్రవక్తలకు సాదృశ్యముగా ఉన్నాడు. మనం అపోస్తుల కార్యంలో వారందరూ కూడా ఏం చెప్పారు, పౌలు దాకా కూడాను అందరూ ఏం చెప్పారంటే, ధర్మశాస్త్రము ఎవరిని గురించి తెలియజేసిందో, ప్రవక్తలు ఎవరిని గురించి ప్రవచించి ఉన్నారో ఆయనే మెస్సియా, ఆయనే రక్షకుడు, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారని సువార్తను ప్రకటించారు. అందుకు సూచనగా ఇదిగో ఈ మోషే ప్రత్యక్షమయ్యాడు, ఇక్కడ ఏలియా ప్రత్యక్షమయ్యాడు. తర్వాత రేపు మనం పునరుద్ధానములో ఏ విధంగా మనం మార్పుని అందబోతున్నామో దానికి సూచనగా కూడా ఈ ఇరువురిని మనం చెప్పుకోవచ్చు. మోషే ఆయన కొండ మీద చనిపోయాడు, చనిపోయిన తర్వాత సమాధి చేయబడ్డాడు, కానీ ఆయన సమాధి ఎక్కడుందో మాత్రం ఎవరికీ తెలియదు. అలాగనే మోషే చనిపోయాడు కానీ ఏలియా మాత్రము ఆయన చనిపోలా. ఆయన అగ్ని రథములు అగ్ని గుర్రములు రాగానే దానిలోనికి ఎక్కేశాడు, పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయాడు. ప్రేమైన దేవుని వెళ్ళి గమనించండి, మోషే ఎవరికి సాదృశ్యంగా ఉన్నారు, ఏలియా ఎవరికి సాదృశ్యంగా ఉన్నారు అంటే ఆర్భాటముతోనూ ప్రధానత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చు. అప్పుడు క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేచెదరు. సమాధిలో ఉన్నవారు, నిద్రిస్తున్న వారు అప్పుడు మొదట లేచెదరు. ఈ మొదట లేచే ఈ సమాధుల్లో నుండి లేచే గుంపునకు సాదృశ్యముగా మోషే కనబడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన వచ్చినప్పుడు ఆ తర్వాత సజీవులమైన మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనము సజీవులు మార్పు నొందుతారు. రెప్పపాటు కాలంలో ఈ మట్టి దేహము మహిమ దేహమును ధరించుకొని మార్పు నొందుతాం. ఏలియా అందుకు సాదృశ్యముగా కనబడుతుంది. ఈ అనుభవం నీకు కావాలంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. అలవాటు ప్రకారంగా వస్తున్నాము, అలవాటు ప్రకారంగా వెళ్ళిపోతున్నాము, కొండ చుట్టూ తిరుగుతున్నాం అనుకో, బాగండి. కొండ చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ఉపయోగం లేదు, కానీ కొండపైకి ఎక్కితేనే దేవునికి మహిమ కలుగును గాక. చుట్టూ తిరగడానికి చాలామంది ఇష్టపడుతుంటారు. ఎందుకని చుట్టూ తిరిగేటప్పుడు భజన చేసుకుంటూ తిరగవచ్చు. చుట్టూ తిరిగితే నష్టం ఇబ్బంది ఏముండదు, బరువు ఏముండదు, భారం ఏముండదు. పైకి ఎక్కితేనే భారం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రోజు ఆదివారం ప్రార్థనకు వచ్చి వెళ్ళాలంటే ఇబ్బంది లేదు. టీ ఇస్తారు, ఇంకా ఏదన్నా ఏతలికైనా దయ ఉంటే పలహారం పెడతాను, తినేసి వెళ్ళిపోవచ్చు. కానీ ఉపవాస ప్రార్థనలో రావాలి, ఉపవాసం ఉండాలి, ప్రార్థన చేయాలి, దుఃఖపడాలి, దేవునికి అప్పగించుకోవాలి. దేవునికి ఇష్టం లేని వాటన్నిటినీ, మనకిష్టమైన వాటన్నిటినీ విడిచిపెట్టాలి. ఉపవాసం ఉన్నమన్నా ఉంటాను కానండి, నేను నాకు ఇష్టమైనవి కొన్ని విడిచిపెట్టాలంటే అది కొంచెం ఆలోచన చేయాలి పాస్టర్ గారు. ఏందమ్మా ఆలోచన చేశానంటే, ఒక ఆమె ఉంది, అన్నయ్య నేను అన్నీ మానేశాను కానీ ఆ ఋతురాగాలు ఒక్కటే మానలేదు అన్నయ్య. ఏంటది? ఇదివరకు పూర్వం వచ్చింది, ఇప్పుడు ఉందో లేదో సీరియల్, అదొక సీరియల్ అంట. ఆ ఋతురాగాలు ఒక్కటే నేను మానుకోలేకపోతున్నానని, అది మాత్రం చూస్తానండి. ఆమె పాపం చనిపోయింది. తర్వాత ఇంకొక ఆయన అండి, మీరు గురువారం ప్రార్థన రాలేదంటే, నేను గురువారం ఒక్క చోటకి వెళ్తానని మొక్కున్నానండి, అదొక్కటే ఏసీని పర్మిషన్ అడిగానండి అన్నాడు. వామ్మో, ఏసీని పర్మిషన్ అడిగావా? గురువారం అంట బాబా గుడికి వెళ్తానంట ఆయన. ఆదివారం ఏమో చర్చికి వస్తానండి, గురువారం ఏమో అటు వెళ్ళి వస్తాను. ఎవరు వెళ్ళమన్నారు నిన్ను? ఏసీని పర్మిషన్ అడిగానండి. పర్మిషన్ అడిగితే వెళ్ళమన్నాడా? వెళ్ళమని చెప్పాడా? అనుకుంటున్నానండి, అడిగాను కాబట్టి వెళ్ళొచ్చాను, ఏం కాల అనుకుంటున్నాను. ఇటువంటి పిచ్చి పిచ్చి భ్రమల్లో ఉంటే దయచేసి మనసులో ఉన్నవి, దేవునికి ఇష్టం కానివి ఈ ఉపవాస ప్రార్థనలో అవి పూర్తిగా తొలగించబడునుగాక. ఆమేన్. ఒక రూపాంతరపు అనుభవము మన బ్రతుకులో కలుగునుగాక. చూడండి, ఆ గొంగలి పురుగు తినిది ఏమైంది? తర్వాత పీపా దశలోనికి వెళ్ళిపోయిద్ది. ఒక గూడు కట్టుకొని 21 రోజులు ఆ గూడులోనే ఉండిద్ది. ఆ గూడులో ఏమైపోతుందంటే, పచ్చగా ఉన్న గొంగలి పురుగు, నల్లగా ఉన్న గొంగలి పురుగు ఏమైపోయింది అంటే, అది అసహ్యంగా కనపడుతున్న గొంగలి పురుగు
ఎవరికన్నా సీతాకోక చిలుకను చేతి మీద పట్టుకోమంటే పట్టుకుంటారు కదండి. ఆ గొంగళి పురుగు కూడాను చేతి మీద పెట్టుకోమంటే పట్టుకుంటారా? ఒక ఆమె ఆ చీర మీద ఫ్లవర్స్ అని చాలా ఉన్నాయి, ఫ్లవర్స్ అని ఉన్నాయి. ఆమె వచ్చి అక్కడ పక్కన నిలబడింది, చెట్లు ఉంటే చెట్టు పక్కన నిలబడి ఉంది, ఫోన్ మాట్లాడుకుంటా ఉంది. ఆ ఫ్లవర్స్ మీద ఒక సీతాకోక చిలుక వచ్చి వాలింది. అంటే సీతాకోక చిలుకను కూడా మాయం చేసే పువ్వులు అక్కడ ఉన్నాయన్నమాట. దేని మీద ఉన్నాయి? ఆ సీతాకోక చిలుక అనుకుంటుంది ఈ పువ్వులు నిజమైన పువ్వులేమో, ఇదన్నా పువ్వు ఆకారం కనబడుతుంది. ఆ చీర మీద ఉన్నది ఆ పువ్వు ఆకారం కనపడగానే వచ్చి వాలిందండి. ఆమె ఏమైనా అసహించుకుంటుందా? ఒక ఫోటో తీస్తారా? ఎక్కడ దీని మీద ఏముంది? సీతాకోక చిలుక ఉంది. ఇది ఆర్టిఫిషియల్ కాదు, నిజంగా ఒరిజినల్ సీతాకోక చిలుక కాదు కదా. ఎంత సంతోషమో. ఒక ఇదేంది ఫోటో? ఒక సెల్ఫీ తీసుకుందాం. అది ఎగిరిపోకుండా ఉంటే సెల్ఫీ తీసుకుందాం. అదే గొంగళి పురుగు వచ్చి మీద పడింది అనుకోండి, గొంగళి పురుగు వచ్చి సెల్ఫీ తీసుకుంటారా ఏమండి? గొంగళి పురుగు ఫోటో తీయమంటారా? గొంగళి పురుగు వచ్చి చేతి మీద పడితే ఏం చేస్తారు? వామ్మో, అక్కడ ఎలర్జీ వచ్చేసింది కదండి, దురద వచ్చేది, బొబ్బలు వచ్చేస్తాయి. 21 రోజుల్లో గొంగళి పురుగు లాంటి మన బ్రతుకు సీతాకోక చిలుక మాదిరిగా మార్చబడునుగాక. హల్లెలూయా. మారు మనసు దేవుడు దయచేయనుగాక. రోమాపత్రిక 12వ అధ్యాయము మొదటి 2-3 వచనాలు చదువుకుందాం. చూడండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు శరీరములను సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొంటున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును ఏది ఉత్తమమైందో, అనుకూలమును దేవుని దృష్టికి ఏది అనుకూలమైందో, దేవుని దృష్టిలో ఏది సంపూర్ణమై ఉన్నదో ఆయన చిత్తమేదో మీరు తెలుసుకోనాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తెలుసుకొని పరీక్షించి మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందండి. మీ మనసు మారాలి, నూతన పరచబడాలి. పాతవి గతించెను, సమస్తము క్రొత్తవాయను. పాతవి గతించిపోవాలి. పాత అలవాట్లు, పాత ఆలోచనలు, పాత జీవితం, రోత జీవితం, ఇవన్నీ కూడా ఈ ఉపవాస ప్రార్థనలో దేవుడు సంపూర్ణంగా తొలగించెను గాక. నూతన పరచబడిన ఆలోచనలు. ఏమండి, ఇక నుండి మనకి నూతన పరచబడిన ఆలోచనలు, నూతన పరచబడిన జీవితం. ఏమండి, మనం వాడేసిన బట్టలు ఎట్లా ఉంటాయి? మురికిగా ఉన్నాయి కదా, ముడతలుగా ఉంటాయి. కానీ వాటిని ఎప్పుడైతే మరలా ఉతికామో ఇప్పుడేమైంది? మురికంతా పోయింది. ఇస్త్రీ చేసామో ఇప్పుడేమైంది? ముడతలన్నీ పోయినాయి, చక్కని మడతలన్నీ వచ్చినాయి. దేవునికి మహిమ కలుగునుగాక. ముడతలు పోవాలి, మురికి పోవాలి, మచ్చలు పోవాలి. ఇవన్నీ ఎక్కడ సాధ్యం అంటే కేవలం ఉపవాస ప్రార్థనలోనే సాధ్యం. దేవునికి స్తోత్రం. నిజంగా ఎవరు లేనప్పుడు నిన్ను నీవు పరీక్ష చేసుకో ఒకసారి. దేవునికి ఇష్టం కానివి నాలో ఏమున్నాయి? ఏది దేవుని దృష్టికి ఉత్తమమైందో, ఏది దేవుని దృష్టికి అనుకూలమైందో, ఏది దేవుడు ఆయన చిత్తంలో నా కోసం వాక్యంలో ఏర్పాటు చేశాడో అది నేను కలిగి ఉన్నానా? పైకి భక్తి కలిగిన వ్యక్తి వెళ్ళి నటిస్తున్నానా? నిజంగా దాని శక్తిని ఆశ్రయించే వ్యక్తిగా ఉన్నానా? ఒకసారి మీరు ఆలోచన చేసుకుంటే ఈ ఉపవాస దినాల్లో మనలో నూతన కార్యాలు ప్రభు జరిగించనుగాక. ఆ కోడి గుడ్లు పెట్టిద్ది, తర్వాత కోడి ఏం చేసిద్దండి? పొదుగుద్ది కదా. ఎన్ని రోజులు పొదిగిద్ది? బాయిలర్ కోడి మాంసం తినే వాళ్ళకి తెలియదు, నాటు కోడి మాంసం తినే వాళ్ళకి తెలిసింది కదా, నాటు గుడ్లు తినే వాళ్ళకి తెలిసింది. ఆ కోడి 21 రోజులు ఆ గుడ్ల మీద పొదుగుతూ ఉంది. కేవలం గుడ్డే ఉందండి. అది పొదగడం ప్రారంభించినప్పుడు గుడ్డు మాత్రమే ఉంది. మొదటి రోజు, మొదటి వారము, రెండో రోజు, రెండో వారము, మూడో వారము అయిపోయేసరికి ఆ కోడి ఏం చేసేది అంటే ఆ గుడ్లని తన ముక్కుతోనే అది పగలగొట్టేసేది. ఎవరు పగలగొడతారు? కోడే పగలగొట్టేది. నిజంగా కోడికి దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చాడంటే దానికి తెల్లారుజాము 4 గంట టైం తెలిసింది. నీకు అలారం పెట్టినా కానీ మెలకు రావట్లా. దానికి 4 గంటకే తెలిసింది టైం. తెల్లవారుతుందని చెప్పేసి అంటే ఏం చేస్తుంది?
కొక్కరో అని అది కోడికి వస్తుంది. ఆ గుడ్లు లోపల ఒట్టి స్వన కాదు, ఇదిగో ఒక జీవం కలిగినటువంటి జీవి ఉందని దానికి తెలియగానే అది ఏం చేస్తుందంటే ఆ గుడ్డుని పగలగొట్టగానే కళ్ళు తెరవండి, ఆ గుడ్డు లోపల నుండి ఏమొస్తుంది? గుడ్డు పగిలేసరికి కళ్ళు తెరవాలి. దేవునికి స్తోత్రం. గుడ్డు లోపల నుంచి ఏమొస్తుందండి? సొన రాదు, తెల్ల సొన రాదు, పచ్చ సొన రాదు. ఇప్పుడు ఏమొస్తుంది? రంగుల కోడిపిల్ల. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉపవాస దినములో అటువంటి నూతన జీవం మనలో నుండి వచ్చును గాక, ఉజ్జీవం మనకు వచ్చును గాక, పరిశుద్ధాత్మ నూతన అనుభవం మనకు అనుగ్రహించను గాక. ఎవరైతే ఆత్మతో నేను అభిషేకించబడాలని కోరుకుంటున్నారో, ఆత్మవరాలతో నింపడాలని కోరుకుంటున్నారో, ఆత్మశక్తితో నింపడాలని కోరుకుంటున్నారో, మనం అందరం కూడా ఈ ఉపవాస ప్రార్థనలో ఆ ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించిన ప్రతి ఒక్కరు పొందుకొందురుగాక, అడిగిన వారు పొందుకొందురుగాక, వెదకిన వారికి దొరకునుగాక, తట్టుచున్న వారికి తీయబడునుగాక. ఒకవేళ నీ జీవితంలో ఏ సంఖ్యలైనా, ఏ బంధకాలైనా, ఏ ఆటంకాలైనా, ఏ ఇబ్బందులైనా సరే ఉన్నట్లయితే ఈ ఉపవాస దినములలో పరిశుద్ధాత్మ దేవుడు ఆ గుడ్డు పగిలిపోయినట్టుగా దేవుడు నూతన కార్యాలు జరిగించనుగాక, నూతన జీవం బయటకు వచ్చినగాక, నూతన జీవితం బయటకు వచ్చినగాక. దేవునికే మహిమ కలుగునుగాక. ఆ కొండపైకి వెళ్ళేటప్పుడు ముగ్గురు ఒక రకంగా ఉన్నారు, ఇప్పుడు కొండపై నుంచి దిగి వచ్చేటప్పుడు ముగ్గురు వేరే లెవెల్లో ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళాలంటే ఏం చేయాలంటే మనం కొండపైకి ఎక్కాలి. చూడండి, పేతురు గారు చెప్పిన ఒక సాక్ష్యం చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో, ఏలయనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు కానీ ఆయన మహత్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితిమి. ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను అను శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతము మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశము నుండి రాగా మేము వింటిమి. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునికి మహిమ చెల్లిద్దామా. మేము ఆయన మహిమను కన్నులారా చూసాము, ఇదిగో ఆ దేవుని స్వరాన్ని చెవులారా విన్నాము, మేము చూసాము, మేము విన్నాం. ఇప్పుడు చూడండి, వారి ధైర్యం ఎంత గొప్పదైందంటే వారి యొక్క ఈ దేవుడు ఇచ్చినటువంటి ఆ ప్రత్యక్షతలు వారిని ఎంతగానో బలపరిచాయి. నేను నమ్ముతున్న ఈ ఉపవాస ప్రార్థనలో దేవుడు మనకు అటువంటి కృప దయచేయనుగాక. ఇగో మేము కన్నులారా ఆయన మహిమను చూసాం. కొండ మీద అనుభవంలో మేము కనులారా ఆయన మహిమను చూసాం. ఇదిగో ఆయన మహిమ మేము చూసాం, ఆయన శక్తిని మేము చూసాం, ఆయన ఘనతను ప్రభావం పొందగా మేము కనులారా చూసాము. మా జీవితంలో ఆయన మహిమను చూసాము, మా బిడ్డల బ్రతుకుల్లో ఆయన మహిమను చూసాం, మా కుటుంబంలో ఆయన మహిమను చూసాం, మా కుటుంబంలో మా జీవితాల్లో ఆయన శక్తిని మేము అనుభవించాం అని మనం అందరం కూడాను సాక్ష్యం చెప్పేవారముగా దేవుడు మనల్ని నిలబెట్టెనుగాక. ఎప్పుడు ఈ ఉపవాస ప్రార్థనలు 21 రోజులు మనం వచ్చినప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఆదివారం కదా, అందరికీ సెలవే కాబట్టి ఇక్కడికి వచ్చి కూర్చున్నాం కదా, అందరికీ సెలవే కదా, అందరు ఈ రోజున పనికి వెళ్ళే భారం లేదు కదా, ఇంట్లో ఉండే అవకాశం దేవుడు ఇచ్చాడు కదా. మరి పగలు మన పనులన్నీ మనం ముగించుకుంటున్నాం, సాయంత్రంకి వెళ్ళి అన్నీ అయిపోతాయి. మరలా సాయంత్రం 7 గంటలకి మందిరానికి రావాలంటే మనకు దేవుడు అవకాశం ఇచ్చాడా లేదా? ఏమండి, ఇచ్చాడా లేదా? ఇచ్చాడు అన్న వాళ్ళు స్తోత్రం చెప్తారా? కొంతమంది చెప్పట్లేదు, మీకు ఇలేదు దేవుడు. నాకు కూడా అవకాశం ఇచ్చాడన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. నేను వచ్చినా రాకపోయినా అది నా మీద ఆధారపడింది, కానీ పాష్ గారు నాకు మాత్రం దేవుడు అవకాశం ఇచ్చాడన్నవారు 2 చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరి ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకుంటే రోజు మీరు ఏ పనికి వెళ్ళినా ఎప్పుడు ఇచ్చినా సరే లాస్ట్లో ఒక మందిరానికి వచ్చి ఉపవాస ప్రార్థనలో ఇక్కడ అడుగు పెడితే, ఈ స్థలంలో మీరు అడుగు పెడితే, ఈ ప్రార్థనలో మీరు ఏకీపిస్తే ఎంతో కొంత పొందుకుంటారు. దేవునికి స్తోత్రం. ఎంతో కొంత ప్రతి ఒక్కరూ పొందుకుంటారు. ఆ పొందుకునే దాన్ని పోగొట్టుకునే మనం బలహీనతకి అవకాశం ఇవ్వద్దు, కానీ మనం అందరం పొందుకుందామా? ఈ 21 రాత్రులు, ఈ 2023వ సంవత్సరంలో ఈ ఉపవాస ప్రార్థనలో ఇది చివరి ఉపవాస ప్రార్థన. ఈ అవకాశాన్ని మాత్రం ఎవరు కూడా
పోగొట్టుకోవద్దు. నేను నమ్ముతున్నాను ప్రభు చిత్తమైతే నెక్స్ట్ ఉపవాస ప్రార్థనలు మనము ఈ స్థలంలో కాకుండా ఆ ఉన్నతమైన ఆ కొండపైన అనుభవంలో ఉన్నటువంటి ఆ స్థలములో మనము జరిపించుకుందాము గాక. హల్లెలూయా. ఇక్కడ ఇదే లాస్ట్ అవకాశం కనుక పోగొట్టుకోబాకండి. అక్కడ పోయిన తర్వాత ఏం చెప్పుకుంటామంటే, ఒకసారి మేము ఆ గతంలో లాంగ్ ఏగో మేము ఇక్కడ కింద సెల్లార్లో ఉపవాస ప్రార్థన చేసాం, సెల్లార్లో ఆరాధన చేసాం, ఈ పార్కింగ్ ప్లేస్లో ఆరాధన చేసాం అని అక్కడ నుండి మనం చెప్పుకోబోతున్నాము. కానీ ఇక్కడ కూర్చున్న వాళ్ళు ధన్యులు, దేవునికి స్తోత్రం. అక్కడ వినేవాళ్ళు కొత్త జనరేషన్ వస్తూ ఉంటారు, వినేవారు కొత్త తరం వారు వస్తుంటారు. కానీ నువ్వు కూడా అక్కడ కూర్చొని ఆ మాటలో నేను కూడా ఇక్కడ కూర్చున్నాను అని చెప్పగలిగితే దేవుని మహిమను నువ్వు చూసినట్టే. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఈ పరిస్థితి అనుభవించాము, ఆ స్థితి కూడా మనము అనుభవించదుము గాక. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో దీవించెను గాక. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతవరకు దేవుని వాక్యం విన్నందులకు ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాం. మనం అందరం ప్రార్థనలో ఏకీపిద్దాం. తలలు వంచి కనులు మూసుకొని ప్రార్థనలో ఏకీపిద్దామండి. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. ఇదిగో నాయన, ఈ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభా. అవును, నువ్వు సజీవుడైన దేవుడు అయ్యా, మాట్లాడే దేవుడవు ప్రభా. ఈ వాక్యం మా హృదయంలో పదిలిపరుచుకుంటూ సహాయం చేయండి. సంపూర్ణమైన మారు మనసు మాకు దయచేయండి. పాప క్షమాపణ అనుభవం మాకు దయచేయండి. రక్షణ ఆనందం మాకు దయచేయండి ప్రభువా. ఈ అనారోగ్యములు, బలహీనతలు, సమస్యలు, శోధనలు, సైతాను ఆటంకాలు అన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తొలగించండి నాయన. పరిశుద్ధాత్మ దేవ, మీ కార్యం జరిగించండి అయ్యా. మీరు మాకు తోడుగా ఉండి దీవించండి. మమ్మల్ని, మా కుటుంబం జ్ఞాపకం చేసుకోండి. మా బిడ్డలు మీరు ఆశీర్వదించండి ప్రభువా. మా కుటుంబంలో రక్షణ ఆనందం సంపూర్ణంగా దయచేయండి. ఎటువంటి అవసరాలని మీకు తెలుసునైనా ప్రతి అవసరతలో కూడా మాకు సహాయం దయచేయండి. అన్ని విషయాలు కూడా మీరు దీవించండి. టీవీ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరిని పేరు వరుసన మీరు దీవించి రక్షించి మీరు అక్కడ సిద్ధపరచండి. మంచి భవిష్యత్తును వారికి దయచేసి మీ కృపలో మీరు వర్ధలు చేయమని నీకే సమర్పణ చేసుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన తోడుగా నడిపించను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ ప్రభునామన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ షకీనా ప్రార్థనా మందిరం తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని కృప వలన 2012వ సంవత్సరంలో 350 గజముల స్థలంలో ఈ మందిరం నిర్మించుకోవడానికి ప్రభు కృపించారు. 2016వ సంవత్సరంలో నూతన స్థలం 180 గజముల స్థలం తీసుకోవడానికి ప్రభు సహాయం చేశారు. ఈ సమయంలో ఈ స్థలం అంతటిలో కూడాను మందిరం నిర్మించుకోవడానికి ప్రభు ఏర్పాటు చేసి ఉన్నారు కనుక ఈ మందిర నిర్మాణం, పాత మందిరం తీసివేసి నూతన మందిర నిర్మాణం కార్యక్రమం ప్రారంభించబడిందని దయచేసి ఈ మందిర నిర్మాణం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయాలని, ప్రేరేపించబడిన వారందరూ కూడాను ఈ మందిర నిర్మాణంలో 106 అడుగుల పొడవు 45 అడుగుల వెడల్పు కలిగిన ఈ స్థలం అంతట్లో మందిర నిర్మాణం స్లాబ్ వేయటం జరుగుతుంది కనుక దయచేసి ప్రేరేపించబడిన వారందరూ కూడా మీ ఆర్థిక సహాయ సహకారాలు అందించి ప్రార్థించి మీరు దీవించబడాలని ప్రభునామమున మనవి చేస్తున్నాం. ఈ స్క్రీన్ మీద చూపించబడుతున్న నంబర్కు మీరు ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, లేక మా అకౌంట్ నంబర్కి మీరు కానుక పంపించి సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. లేక మీరు ప్రత్యక్షంగా వచ్చి ఈ మందిర నిర్మాణ కార్యక్రమాన్ని చూసి మీరు కానుక అందించి దీవించబడాలని ప్రభునామమున మనం చేస్తాం. ప్రభు మనందరికీ తోడుగా ఉండి ఆశీర్వదించును గాక. ఆమేన్. షకీనా ప్రార్థనా మందిరంలో ఆదివారపు ఆరాధనకు మా ఆహ్వానం. అనారోగ్యంతో బాధపడుచున్నారా? దురాత్మలతో పీడింపబడుచున్నారా? పాపపు అలవాట్లు మానలేకపోతున్నారా? కుటుంబ సమస్యలతో కృంగిపోతున్నారా? భవిష్యత్తు గురించి భయపడుచున్నారా? షకీనా ప్రార్థనా మందిరానికి ఇదే మా ఆహ్వానం. రక్షణానందం పొందడానికి, ఆరోగ్యము, ఆశీర్వాదం పొందడానికి, పరిశుద్ధాత్మ అభిషేకం పొందడానికి, ప్రభు రాకడ కొరకు సిద్ధపడుటకు ఆదివారం ఉదయం 7:30 గంటలకు జరుగు ఆరాధనకు అందరికీ ఇదే మా ప్రేమపూర్వక ఆహ్వానం. షకీనా మెలోడీస్ అను మా పాట DVDలు, CDలు మరియు పాటల పుస్తకములు మా యొద్ద లభించును.
మరియు గుంటూరులోని ప్రబోధ బుక్ స్టాల్ నందు మీకు లభించును. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాం. మీ ప్రార్థన అవసరతలకు మరియు మరిన్ని వివరములకు సంప్రదించవలసిన మా అడ్రస్ పాస్టర్ జి విజయ్ కుమార్ గారు, షకీనా ప్రార్థనా మందిరం, శారదా కాలనీ, 32వ లైన్, గుంటూరు. మా ఫోన్ నంబర్స్ 9963242497 మరియు ఒక నంబర్ 8885539777. ప్రైజ్ ది లార్డ్.